గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో లేదా ఆరోగ్యం విషయంలో లేదా వ్యాయామం విషయంలో ఇలాగ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు పెట్టుబడులు పెడదామన్నా, భూముల యందు, గృహాల యందు, వాహనాల యందు పెట్టుబడులు పెడదామన్నా కలిసి వస్తాయి. దానికి సంబంధించి రుణాలు మంజూరు అవుతాయి. అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత, ప్రభుత్వ గృహలబ్ధులు కూడా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి విజయాలు, కొత్త అవకాశాలు, గుర్తింపు, బాధ్యతలు పెరుగుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. కుటుంబ సమస్యలు కానీ లేదా కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే గృహ నిర్మాణ పనులు ఆగిపోయిన ఎదరికి వెళ్ళడంతో పాటుగా మొండి బకాయిలని వసూలు అవుతాయి. మీకు పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చెడిపోయిన వాహనాలు కానీ వస్తువులు కానీ రిపేర్లు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా కృషి చేస్తారు. వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అని చెప్పొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయంలో నూతన వైద్య విధానాలు ప్రయత్నం చేయడం వల్ల లేదా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం సెట్ అవుతుంది. మీకు భవిష్యత్తు గురించి, మీ అభివృద్ధి గురించి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టడమే కాదు, మార్పులు చేర్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని చక్కగా అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు, ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా కానీ వాళ్ళందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ప్రపోజ్ చేయడానికి కూడా అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. సంతానం విషయంలో కూడా నూతన అవకాశాలు, సంతానానికి వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జనాల్లో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారపరంగా వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. రావాల్సిన అవకాశాలు వస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు, అది భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. విద్యార్థులు కూడా మెకానికల్ చదువుకున్న వారికి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి విద్యార్థులకి, టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులకి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు, ఆల్రెడీ ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. స్త్రీలకి మానసిక ప్రశాంతత కనపడుతోంది. పిల్లలతో సఖ్యత, భర్తతో అనుబంధము, కుటుంబంలో సఖ్యత, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా అనుకున్నటువంటి విషయాల పట్ల దృష్టి సారిస్తారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధర ప్రాప్తి, మొండిబకాయల వసూలు, హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా ఆర్థిక ధర ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో డబ్బులు చక్కగా రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ